ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో రావాలి, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానముతో దేవుని సన్నిధికి రావాలి. మనము దేవుని ఆరాధించేటువంటి విషయములలో మనము కృతజ్ఞతాస్తుతులతోనూ కృతజ్ఞతా భావముతోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యెడల చేసినటువంటి ఏమైతే కార్యములు ఉంటాయో వాటిని తలంచుకుంటూ వాటిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా సంతోషగానముతో కీర్తనలు పాడుచు దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారముగా రావాలి. దేవుని మందిరానికి ఎలా రావాలి అని అంటే, జీవము గల దేవుని దర్శించుటకు నేను నా ప్రాణము సొమసిల్లిపోచున్నది అని దావీదు భక్తుడు అంటాడు. దేవుని మందిరమును జీవముగల దేవుని కనుగొనుటకు, జీవముగల దేవుని యొక్క స్వరము వినుటకు, జీవముగలైనటువంటి దేవుని చూచుటకు, మందిర ఆవరణములను చూచుటకు, దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులతోనూ కీర్తనలతోనూ సంతోషగానముతో దేవుని సన్నిధికి రావాలి. అలాగా నీ ఇంటిని గురించినటువంటి ఆశ నన్ను భక్షించుచున్నదయా అని అంటాడు. దేవుని ఇంటికి మనం వచ్చేటువంటి విషయము ఎలాగా ఉన్నది అనేది మనము బహు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకొని. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకుంటూ సంతోషముతో మనము ఆనందముతో కీర్తనలు పాడుచు రావాల్సినటువంటి భావముతో వచ్చే వరముగా ఉండాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి లేఖన భాగాలు. తర్వాత 1వ వచనంలో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఇచ్చినటువంటి రక్షణ బట్టి మనము సంతోషగానము చేయాలండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉత్సాహధ్వని. ఎవరు ఉత్సాహంగా ఉంటారండి? ఎవరు సంతోషముగా ఉంటారు? ఎవరు ఆనందముగా ఉంటారు? ఎవరి హృదయంలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారో, ఎవరి హృదయంలో సమాధానం ఉంటుందో, ఎవరి హృదయంలో ఆత్మ నడిపింపు ద్వారా నడుస్తారో, ఎవరి హృదయంలో దేవుని యొక్క అడుగు జాడలలో నడిచేటువంటి వారుగా ఉంటారో వారికి ఉత్సాహం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఉత్సాహము కాదు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందము కాదు, భౌతిక సంబంధమైనటువంటి సంతోషము కాదు. ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషగానము ఉంటుంది. ప్రతిదీ మనకు ఆత్మ సంబంధముగానే మనము ఈ క్రైస్తవ జీవితము నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. శరీరానితో ఈ లోకముతో ముడిపెట్టుకోవటానికి వీలు లేదు. ఆత్మ సంబంధముగా తలంపులు కలిగినటువంటి వారముగా ఉండాలి. రక్షణ గురించి మనము ఉత్సాహధ్వని చేసేటువంటి వారముగా ఉండాలి. రక్షణ దుర్గమును బట్టి ఉత్సాహగానము చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పది, అది ఎంతో గొప్పది. ఆయన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ బట్టి సంతోషముతో ఆనందముతో ఉన్నటువంటి వారముగా ఉండాలి. మనకిచ్చినటువంటి రక్షణ, మనకిచ్చినటువంటి బాప్తిస్మము, మనకిచ్చినటువంటి మారు మనసు, మనకిచ్చినటువంటి దేవుని యొక్క నిత్య సంకల్పాలు, నిత్య నిబంధనలను జ్ఞాపకం చేసుకొని సంతోషముతో ఆనందముతో గంతులు వేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని సన్నిధికి అలాగ రావాలి. తర్వాత ఇంకేమంటున్నాడంటే కీర్తనకారుడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు మన దేవుడు. మహారాజు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, అత్యంత సింహాసనం మీద ఆసీనుడు కలిగినటువంటి రాజు, మహారాజు, గొప్ప రాజు, మహాత్మ్యము కలిగినటువంటి రాజు, దేవతలందరికంటే గొప్ప రాజు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఈ ఆదివారమున పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఈ గొప్ప మహారాజును మనము సంతోషముతో ఉత్సాహగానముతో రక్షణ బట్టి దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. తర్వాత ఇంకే ఏమంటున్నాడు దేవుడు? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిల పద్ధతము,
మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరింతుము. ఏమి చేయాలంటండి మనము? దేవుడు మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి మనము నమస్కారం చేయాలి, సాగిలపడాలి. దేవుని మందిరంలోనికి రాంగులను మనము సాగిలపడాలి, నమస్కరించాలి, మోకరించాలి. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మురోకరించుదుము. మనలను సృజిస్తూ వచ్చినాడు దేవుడు, ఆయన పాలిస్తూ ఉన్నాడు, ఆయన మేపుతూ ఉన్నాడు. ప్రతి దాని విషయంలో మనలను ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడి సన్నిధికి మనము రాంగులోనే మోకరించి మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంతో మేలు, ఎంతో మేలు. మీ పితరులు దేవుని మాట వినకుండా ఎంతగానో శోధించినారు దేవుణ్ణి. కాబట్టి మీరు అలా ఉండకూడదు. దేవుని యొక్క కోపము మీరు చూసేటువంటి వారుగా ఉండకూడదు. మీరు ఆయన మాట వినాలి, ఆయన మాటను అంగీకరించాలి, ఆయన చేసినటువంటి మేలులను తలంచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి నమస్కారం చేసి సాగిలపడి మోకరించి కృతజ్ఞతా స్తుతులతో దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేవారిగా ఉండాలి అని కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. ఈ ఆదివారమున మనము దేవుని యొక్క మందిరంలో చేరి మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి, మనల్ని పాలిస్తున్నటువంటి దేవుణ్ణి, మనల్ని మేపుతున్నటువంటి దేవుణ్ణి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను కృతజ్ఞతా స్తుతులతో మోకరించి సాగిలపడి మనము సంతోషగానముతో ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. ఇలాగా దేవుడు ఆశపడుతున్నాడు. ఇలాగా దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాకు ఇచ్చినటువంటి వాతావరణం బట్టి వందనాలయ్యా. మంచి వాతావరణం మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. కొద్ది దినాలుగా ప్రభా వర్షముతో అనేక మంది బాధపడుతున్నారు. ఇలాంటి ప్రభా బాధ నుంచి మమ్మల్ని తప్పించి మీ సన్నిధిలో చేరి మోకరించి ఆరాధించు భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా కీర్తనకారుడు ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చినాడు ప్రభా, అలాగే మేము కూడా ఆరాధించడానికి లోతైనటువంటి విధానములు మమ్మల్ని నడిపిస్తున్నామని, మా హృదయాలు సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఇజ్రాయెల్ ప్రజల వల్లే ప్రభా మీ మాట వినకుండా, ధిక్కరించకుండా ప్రభా విధేయతతో ప్రభా మీ మాటను అంగీకరించి ప్రభా సంతోషముతో, ఆనందముతో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మోకరించి సాగిలపడి సంపూర్ణమైనటువంటి హృదయముతో మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.